చెప్పండి రా. ఇక్కడికి రావాలని అనిపించింది. ఆల్రెడీ అక్కడ చర్చికి పోయి వచ్చింది. ఇక్కడికి రావాలని అనిపించింది. ఏ విధంగా అనిపిస్తే వచ్చింది. ఇక క్లూ ఇచ్చిన దేవుడు నడిపింపు. అది కూడా కాదు. మనుషుల ఆశ వెళ్ళాలి. మనుషుల ఆశ. ఒకవేళ వెళ్ళొద్దు అని ఎవరన్నా మనల్ని వద్దన్నా కూడా ఇంటోళ్ళో బయటోళ్ళో వెళ్ళొద్దులే అని ఒకవేళ మన మనసు ఇప్పుడు అవసరమా అని అనిపించిన కూడా మన అంతరాత్మ వెళ్తే బాగుంది. ఆశ, ఆరాటం అనేది మనకి తెలియకుండా మనసులో మనల్ని రోల్ చేస్తూ ఉంటుంది. అబ్బా నన్ను వీడు పోనీయలే, అబ్బా ఇది చేయబట్టి ఆగిపోయినా, కొద్దిసేపు ఉండేస్తే బాగుండు. ఇగో ఇలాంటి ఆశనే మనల్ని నడిపిస్తుంది. ఎప్పుడు నడిపిస్తుంది అంటే దేవుడు. ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి ఉంటే అది నీకు కష్టమైనా కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇది మనకు కావాలి. దీన్ని గమనించి మనం ఆశ కలిగి ఉండి నిరీక్షణ కలిగి ఉండి వెళ్ళాలి అని నీవు ఫిక్స్ అయితే నిన్ను నడిపించువాడు చేర్చువాడు ఆయన. యాకోబు కూడా నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టాను. నేను వెళ్ళాలనుకుంటానవా వెళ్ళు, కానీ నువ్వు నన్ను ఆశీర్వదించి వెళ్ళు. అరే తెల్లవారిందయ్యా నన్ను విడిచిపెట్టాయా? లేదు 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 లేదు, నీ పాదాలు పట్టుకొని నేను విడిచిపెట్టా. యాకోబు శ్రమలో ఉన్నాడు, అప్పుడు కష్టాల్లో ఉన్నాడు, తొంటి మీద దెబ్బతోటి నరం చిక్లిపోయి ఉన్నాడు, నడవలేని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఎక్కడ ఏ దెబ్బ పడి ఉన్నామో ఆ దెబ్బని జయించాలనంటే మనకు తోడై ఉన్నవాడు గొప్పవాడు. ఏది వ్యర్థం కాదు. ఈ 2026లో నువ్వు ఆశీర్వదించబడ్డావు కాబట్టి ఈ భూమి మీద మనం 2025ను దాటుకొని ఇక్కడికి వచ్చినాం. ఇది మనుషుల వల్ల కలిగింది కాదు, మన తెలివిని బట్టి కలిగింది కాదు, దేవుడు కృపను బట్టి. ఎందుకు మరి 2026లో నీకు ఇంకా ఆశీర్వాదం ఎందుకు ఇచ్చిండే అని అంటే, నిన్ను అనేకులు చూసి నీ విజయాన్ని చూసి వారు ఆనందించాలా దుఃఖపడాలన్నది తర్వాత విషయం. నీ విజయాన్ని 2025లో చూసి వారు ఓర్వలేని పరిస్థితి కావచ్చు, చూడలేని పరిస్థితి కావచ్చు. అయ్యో ఇలాంటి ఆశీర్వాదం నాకెందుకు దొరకలేదని కావచ్చు. అయ్యో ఇలాంటి కృప నాకెందుకు దొరకలేదు, ఇలాంటి సవాసం నాకెందుకు దొరకలేదు, ఇలాంటి ప్రార్థన నాకెందుకు దొరకలేదు అని సనుక్కొని గునుక్కునే వారి ముందు నిన్ను ఈ 2025-26లో నిన్ను ఆశీర్వదించి వారికి కనువిప్పుగా నిలబెట్టనికి. నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. మనమేమంటాం దేవుని ఆశ్రయంగా కోరుకుంటామో మనుషుల సహాయమా కదా. నువ్వు 200 ఇస్తేనే నేను ఇప్పుడు వెళ్తా, లేకపోతే వెళ్ళను అంటావు. ఆ 200 ఇచ్చివాడు ఆయన. ఆ 200 ఇచ్చివాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు నాకు ఈ వీడియోలు చేసిండు చూసినవా, ఆయన ఆ మధ్యకాలంలో తాక్కుంటా బజార్లో తిరుగుతున్నప్పుడు ఆయనని చాలామంది హీనంగా చూసిండ్రు. నేను చూడలే. నా ఒక ఆత్మీయుల లెక్క చూసిన, నా బంధువు లెక్క చూసిన, ఆయనను గౌరవంగా చూసిన. ఆయన 20 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇచ్చిన, 100 రూపాయలు అడిగితే 200 ఇచ్చిన. ఎందుకనంటే ఎప్పుడు ఇదే స్థితిలో ఉన్నాడని మనం చూడొద్దు. తను మారే స్థితిని కూడా చూడాలి. ఆ నేత్రాలు కావాలి. తనకు నేను వందిచ్చి నువ్వేం చేస్తావని నేను అడగలేదు సుమి. అది నా పని కాదు, ఇచ్చుడే నా పని. తాగుతాడా, తింటాడా, ఇంకొనికి ఇస్తాడా అనేది నాకు అనవసరం. నేను చేయవలసిన ధర్మం చేసిన. అది మేలుకా కీడుకా అన్నది కూడా నాకు అనవసరం. తీసుకున్నవాడు మేలుకు కీడుకు దాన్ని వాడుకోవలసిన వ్యక్తిత్వము వారిది. దాన్ని వినియోగించుకోవలసింది వారు. దేవుడు కృపను కూడా మనకిస్తుంటే వినియోగించుకోవలసింది మనము. దేవుడు మనకిచ్చిన ఆవశ్యకాలన్నీ నిలుపుకొని ఇకనైనా మన వ్యక్తిత్వాన్ని సరిచేసుకోవలసిన బాధ్యత మనది, దేవుడిది కాదు. దేవుడిని నిందించుట కాదు, మనుషుల్ని నిందించుట కాదు, నువ్వు చేపట్టే నేను చెడిపోయినా అనుట కాదు. నేను సరైనైతే నా దేవుడు నన్ను సిద్ధంగా ఉంచిండు సరిచేయనికి. ఆయన వేచి ఉన్నాడు. యాకోబు ఇట్లా అనట్లేడు, నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదించకపోయినా కదా నేను పోతాను అంటలేడు. నువ్వు ఆశీర్వదిస్తేనే నేను పోతా, నిన్ను పోనిస్తా.
అరే నన్ను పోనీ అయ్యా తెల్లారిందనంటే లేదు 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 ప్రభువా, అప్పటికి నీ రూపం చూడాలనంటే నేనేం చేయాలి? మనిషిని చూస్తాం కానీ మనుషులనే దేవుణ్ణి చూడాలమ్మా. ఇదే కదా దేవుడు మనకి నేర్పిండు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ఏదైనా సహాయం చేయాలనుకున్నావా? నీ పొరుగు వారికి చెయ్యి. నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నావు మంచి మాటలు, నీ ఎదుటి వారికి చెప్పు కదా. ఇది కదా దేవుడు కోరుకుంటాడు. మరి 2026లో మరి మనం ఏ రీతిగా ఉన్నాము? ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడు కదా. మరి ఆ వ్యక్తి ఈరోజు నాకు ఆ వీడియోలు మహా అద్భుతం కదా, అద్భుతం. నా స్నేహితులు చేయలే, నా పిల్లలు చేయలేదు, నాకు అయిన వాళ్ళు చేయలేదు, లేదా నా పరిచర్యలో ఉన్నవారు కూడా చేయలేదు, ఎవరు చేయలేదు. అంటే దేవుడు మనం విత్తనం వ్యర్థం చేయడు. ఆ వ్యక్తి ద్వారా ఇగో నాకు ఈ విధంగా చూపించిండు, నువ్వు ఆ రోజు విత్తనం ఇగో ఇది ప్రతిఫలం అని. ఆ రోజు నేను తను తక్కువ చూపు చూసి హేళన చేసి మాట్లాడేది ఉంటే ఈ సవాసము ఈరోజు ఈ ఆత్మీయత స్థితి ఉండేది కాదు. నేను దేవుని చూపించిన వాడిని కాదు. తను ఒక అన్యుడై ఉండి కూడా ఈరోజు దేవుడు రూపం ఏందో నాకు చూపిస్తున్నాడు. నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నాకు జ్ఞానోదయం కలగాలి. ప్రభువా, నేను ఇలాంటి వారిని ఇంకా ప్రేమించాలి. ఇది కదా కావాల్సింది. అరే ఆ రోజు నేను ఆ విత్తనం విత్తకుంటుండే ఉంచుకొని కూడా లేవు అని అంటే పరిస్థితి ఏందంటారు? ఈరోజు ఇది నేను చూసేవాడిని కాదు, అతను చేసేవాడు కాదు. అందరించి మన నిజ జీవితంలో మనం ఎవరికైనా ఎక్కడైనా సహాయం చేసిన అంటే ఆ ప్రతిఫలం బరబ్బర్ వస్తుంది. జోబి నిండా ఉన్నప్పుడు సహాయం చేసాడు కాదు, ఇంట్లో బీరువా నిండా ఉన్నప్పుడు సహాయం చేసాడు కాదు, లేనప్పుడు చేసిన సహాయమే గొప్పది. ఆ లేనప్పుడు కూడా ఏ రీతిలో అంటే ఎదుట వారు ఉన్న పరిస్థితిని బట్టి, యాకోబు పరిస్థితి కూడా అదే. లేవలేని పరిస్థితులు ఉన్నాడు, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, తొంటి మీద దెబ్బ తాకి ఉన్నాడు. ఆ పరిస్థితిలో నువ్వు వెళ్ళాయా బాబు అని అంటే నేను వెళ్ళనయ్యా, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను వెళ్తా. ఇక్కడ చూడము ఒక మాట, 29వ వచనం. అప్పుడు యాకోబు నీ పేరే దయచేసి తెలుపుమనెను. ఎవరు అడుగుతాండ్రు? యాకోబు ఎవరిని అడుగుతాండు? దేవుణ్ణి అడుగుతాండు. దేవుడు ఏమంటాడు? నేను చదవమ్మా. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితీవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. ఒక పేరు పెట్టుకున్నాడు. పెనుయేలు ఏమనంటే ఆశీర్వదించబడ్డది కావచ్చు కదా. పరిశుద్ధాత్మతో ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ తండ్రి ముఖాముఖిగా చూసిండు కాబట్టి వెంటనే అక్కడ ఏమైంది? పేరు పెట్టేసిండు కదా. పెనేలేము అనే పేరు ఇప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో నిలిచిపోయింది. ఆ పేరు ఎవరు పెట్టిండ్రు? యాకోబు. ఆ స్థలంలో యాకోబుకు చేసిన మేళ్లను బట్టి, దేవుడు కలుసుకున్న సందర్భాన్ని బట్టి యాకోబు పెనేమని అని పేరు పెట్టాను కదా. అక్కడ ఒక గుర్తింపు విడిచిపెట్టేసిండు యాకోబు. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎక్కడైనా మేలు జరిగిన కాడ ఒక కుటుంబమే కావచ్చు, ఒక గ్రామమే కావచ్చు, ఒక పేరు ఉంటుంది. ఏ పేరు ఉంటుంది? సోదోమ పట్టణానికి కూడా పేరుంది. ఏం పేరుంది? సోదోమ పట్టణము, బూడిదైపోయిన పట్టణము. మరి అక్కడ కూడా ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. విశ్వాసికి మూలమైన అబ్రహాము కూడా అక్కడ ఉన్నాడు కదా. అబ్రహాము ఎంతమందిని కాపాడిండు? లోతు కుటుంబాన్ని. ఒక్క కుటుంబమే. దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా ఈ గ్రామంలో ఓ 40 మంది ఉంటే ఇడిచిపెడతావు? నీతిమంతులు విశ్వాసులు ఇడిచిపెడతాను. అయ్యా ఓ 30 మంది ఉంటే ఇడిచిపెడతావా? ఇడిచిపెడతాను. అయ్యా ఒక 20 మంది ఉంటే ఇడిచిపెడతావా? ఇడిచిపెడతాను. ఏరి ఆఖరికి ఒక్కరు ఉన్న ఇడిచిపెడతావు అంటే ఇడిచిపెడతాను. ఒక్కరు కూడా లేరు. అయ్యా ఈ లోతు కుటుంబాన్ని నేను ప్రేమించిన, లోతుకు నాకున్న అనుబంధాన్ని బట్టి
నా స్నేహితుడయ్యా, నా ఆత్మీయుడయ్యా, నా బంధువయ్యా, నా రక్త సంబంధుడయ్యా, నన్ను ఎన్నో భావాల కింద చెప్పి ఆ లోతు కుటుంబాన్ని ఒక్కదాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసాడు. ఆశీర్వాదం చూడలేకపోయింది. ఎవరు? లోతు భార్య. ఆశీర్వాదాన్ని చూడలేకపోయింది. మనం కూడా కొన్ని నిజంగా మన జీవితాలలో, మన గృహాలలో పరిస్థితులు కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా ముందుకు పోవాలి, కానీ వెనక తిరిగి చూడకూడదట. వెనక తిరిగి చూస్తే మళ్ళీ శ్రమలే ఉంటాము, ఆ గుంటలే ఉంటాము, ఆ సమస్యలే ఉంటాము. మనల్ని ఇంకా హేళన చేస్తూ అంటారు. ఎక్కడ దాకా పోతారు, వత్తరాలే చెప్పినట్టు సచ్చినట్టు పడి ఉంటుంది నా కాళ్ళ కాడ. సచ్చినట్టు పడి ఉంటాడు. ఇన్ని రకాల భావాల మనుషులు ఉన్నారు. దేవుడు అంటాడు, నువ్వు వెనక తిరిగి చూడకు, ముందుకు కొనసాగుతూనే ఉండు, ముందుకెళ్తూనే ఉండు. ముందుకెళ్తే నూతనమైన కార్యాలు చూస్తావు, అపాయం నుంచి తప్పించుకుంటావు, శ్రమల నుంచి తప్పించుకుంటావు. నీ ఇల్లు బూర్ది కాదు. ఏమైతుందో కూడా దేవునికి తెలుసు. దేవుడు తెలియచేస్తాడు మనకు అన్ని విషయాలు కూడా. అయినప్పుడు కూడా మనము ఆశీర్వదించబడలేని స్థితిలో ఉన్నాము. ఆశీర్వదించబడ్డామనుకో మనం నిలబడలేము, గుడికి కూడా రాము, సమయాన్ని దేవునికి కూడా ఇవ్వలేము. ఏమంటాం అని అంటే బిజీ సమయం చెప్తాం. ఎట్లా బిజీ సమయం అని అంటే